అందరికీ నమస్కారం. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నేడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందుకు ఏవైతే ఆరు హామీలు ఇచ్చిందో వాటిని వెంటనే అమలు చేయాలని చెప్పేసి నేడు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, అదేవిధంగా మన ప్రీతమ నాయకులు రగన గారి ఆదేశాల మేరకు, జిల్లా రథసారథి పైరిశంకర్ ముదిరాజు గారి ఆదేశాల మేరకు నేడు గజ్వేల్ మండల శాఖ తరఫున 6 హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పేసి గజ్వేల్ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆనాడు కాంగ్రెస్ అధికారం రాకముందుకు 6 హామీలు ఇచ్చిన వాటిల్లో ముఖ్యమైనటువంటి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రి కాకముందుకు ప్రచారంలో భాగంగా నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే మా కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చిన వెంటనే 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పేసి డిసెంబర్ 9 వరకు మీరు అందరు 2 లక్షలు రుణం తెచ్చుకొని మేము ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఆనాడు ప్రచారంలో తెలపడం జరిగింది. కానీ ఈనాటి వరకు కూడా ఏ ఒక్కరు కూడా రుణమాఫీ చేయకపోవడం, 40% మాత్రమే రుణమాఫీ చేసి తూతూ మాత్రంగా రుణమాఫీ చేయడం వలన రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా చూస్తే గ్యాస్ భరోసా మీద 500 రూపాయలు ఇస్తామని చెప్పేసి తెలపడం జరిగింది. కానీ నేటి కూడా మహిళలకు ఏ ఒక్కరు కూడా 500 భరోసా కల్పించడం లేదు. అదేవిధంగా చూస్తే కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆనాడు తెలపడం జరిగింది. ఇప్పటికీ 2 సంవత్సరాలు కానీ ఏ ఒక్క కౌలు రైతు కూడా 12,000 రూపాయలు లేకుండా రైతులను మిమ్మల్ని చూసి సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ మాయమాట నమ్మి మా తెలంగాణ రైతాంగం నిండా మునిగింది. అదేవిధంగా చూస్తే వృద్ధాప్య పింఛన్లు 2,000 నుంచి 4,000 చేస్తామని చెప్పేసి మీరు ఆనాడు ఇది 6 హామీలో భాగంగా మీరు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా మీరు వాటిని నెరవేర్చకపోవడం వల్ల మా వృద్ధులు రైతన్నలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున మీరు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ గజ్వేల్ మండల శాఖ తరఫున హెచ్చరిస్తున్నాం. లేని ఏడల గజ్వేల్ మండల శాఖ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి మీకు బుద్ధి వచ్చేలా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా చూస్తే మీరు స్థానిక సంస్థల ఎన్నికలు 2 ఏళ్ల ముందు నిర్వహించడానికి పోయి ఇప్పుడు కూడా 2 సంవత్సరాలైనా కానీ మీరు నిలిచిపోవడం వలన గ్రామాలలో అభివృద్ధి అనేది కుంటిపడింది. మన గ్రామ పంచాయతీ సెక్రటరీలు అప్పు పప్పు చేసేసి గ్రామ పంచాయతీ చెత్తను, అదేవిధంగా గ్రామాలను అంతో కొద్దిగా ఇంత కొద్దిగా మన గ్రామ పంచాయతీలు వాళ్ళు ఇలా వెళ్ళిస్తుంది జరుగుతుంది. కానీ మీరు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు గ్రామాలకు రావాల్సినటువంటి నిధులను మంజూరు చేయడం జరుగుతుంది. కావున మీరు వెంటనే గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిందిగా మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై హింద్, భారత్ మాతకి జై.